వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఒత్తిళ్ళు, ఆందోళనలు, ఉరుకుల పరుగుల జీవితం అయిన వాళ్ళతో ఒకవైపు, జీవిత భాగస్వామితో మరోవైపు నిత్యం తగాదాలే, ప్రశాంతత కోసం ఎదురుచూపులు. ఇది నేటి ప్రపంచంలో సగటు జీవి దినచర్య. ఇక ఈ దినచర్యను మార్చుకోవడం ఎలా? ఆధ్యాత్మికతతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుందా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అని సమాధానం చెబుతున్నారు పూజ్యులు బ్రహ్మశ్రీ ప్రణవ పీఠాధిపతి డాక్టర్ వద్దిపర్తి ప్రభాకర్ శర్మ అవధాని గారు. ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్న మన ఆధ్యాత్మికత అందరికీ ఆదర్శం అంటున్న ఆయనతో ఇవాళ ఇట్స్ యూటీవీ మాటామంతి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా గురువు గారి దగ్గరకు? నమస్తే గురుగారు. ఇప్పటికీ వృద్ధాశ్రమాలు మనకు కనిపిస్తే ఉన్నాయి. మొన్నటి రోజు కూడా రాయదుర్గంలో ఒక ముసలావిడ స్టోరీ వచ్చింది పేపర్లో. 86 ఏళ్ల వృద్ధురాలు కూతురు దగ్గరికి వెళ్తోంది. పక్కన కూర్చుని ఒక జర్నలిస్ట్ పలకరిస్తే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, కుమార్తె దగ్గరికి వెళ్తున్నాను, నాకు 2 కుమారులు, రాయదుర్గంలో 2 ఉంటారు అంటే, మరి ఎక్కడ ఉంటే నేను సపరేట్గా ఉంటాను, కుమారుల దగ్గర ఉండను, కోడళ్ళు పడనివ్వడం లేదు, ఇంక ఏం చేస్తాము ఈ వయసులో, ఇంకా పక్కన ఉడుకుని అన్నం పెట్టి నేనే వండుకొని తింటాను బాబు అని ఒక పాత్రికేయునికి ఆమె సమాధానం ఇచ్చిందనమాట. అంటే ఇప్పటికి కూడా మీరు చెప్తున్నారు అనాథ శరణాలయం తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకొని పోషిస్తున్నారు, కానీ ఇలాంటి వారు కూడా ఉన్నారు గురుగారు ఇప్పటికీ కూడా. అలాంటి వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడంలోనే మనమే లోపం చేస్తాం. ఇవాళ వాళ్ళ అమ్మని వాడు ఆ వృద్ధాశ్రమంలో పెట్టాడంటే దీనికి కారణం ఈ తల్లే పూర్వం, ఈ తండ్రే మూలకారకుడు. ఉదాహరణకి నేను చెబుతాను, మా అమ్మగారు నాన్నగారు పరమ సాత్వికులు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని వీళ్ళని భక్తితో చూశారు, పిల్లల్ని ప్రేమగా చూశారు. ఒక్కనాడు మా నాన్నగారు మమ్మల్ని తిట్టవలసిన అవసరం రాలేదు, కొట్టలేదు. 6 కొడుకులు, ఒక అమ్మాయి, ఇంతమందిలో ఒక్కడిని ఒక్క దెబ్బ కొట్టకుండా తిట్టకుండా ఎలా పెంచగలిగారు ఆలోచించండి. పోని వాళ్ళు తిట్టలేదు కొట్టలేదు కాబట్టి ఈ పిల్లలు ఒక్కళ్ళైనా పాడైపోయారా? పెద్దన్నయ్య గ్రేడ్ 1 తెలుగు పండిట్ చేసి రిటైర్ అయ్యాడు. రెండో అన్నయ్య ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఈడి చేసి పాల్వంచ స్కూల్లో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్లో లెక్చరర్ చేసి రిటైర్ అయ్యాడు. మూడో అన్నయ్య గీతంస్ యూనివర్సిటీ పేరున్నారుగా, తెలుసు, విశాఖపట్నంలో గీతం. అందులో పీజీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, ఎంటెక్ వాళ్ళకి పీజీలో మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు 3 ఏళ్ల క్రితం. ఆయన అంటే ఎంవిఎస్ మూర్తి గారికి చాలా ఇష్టం. ఆయన గోల్డ్ స్పాట్ మూర్తి గారు అంటారే, గోల్డ్ స్పాట్. నేనన్నా మా అన్నయ్య గారు అన్నా చాలా ఇష్టం. అన్నయ్య గారిని ప్రతిభని ప్రోత్సహించి డాక్టర్ యోగేశ్వర్ గారు ఉండాలి అని ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చారు, అందులో ప్రొఫెసర్ చేశారు. ఆయన మనవుడే వైజాగ్ ఎంపీ ఎంబీఎస్ భరత్. చాలా గొప్పవాళ్ళు అండి ఆయన, మహానుభావుడు. ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే ఆయన చేత శతావధానం చేయించారు కూడా విశాఖపట్నంలో. ఓకే, చాలా ఇష్టం నేనంటే, నా పద్యాలంటే ఇష్టం. ఇంకా తర్వాత మా అక్క, ఆవిడే ఎంఏ చేసింది, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కూల్లో తెలుగు లెక్చరర్ చేసింది. నేను లెక్చరర్ చేశాను. నా తర్వాత వాడు పీజీ చేసి ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఖరి వాడు ప్రస్తుతం ఫిన్లాండ్లో ఉన్నాడు. ఆయన తిరగని దేశం లేదు, ఎందుకంటే ఎంటెక్ చేశాడు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంటెక్ చేసి ఆ రోజుల్లో 98లో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళలో ఆయన ఒకడు. ఇవాళ ఆయనకి నెలకు 3 లక్షల రూపాయలు జీతం. కాబట్టి ఇంతమంది పిల్లలు ఇంత స్థాయికి ఎందుకు వచ్చారు అంటే నాన్నగారి యొక్క ప్రవర్తన వల్ల. ఇవాళ పిల్లల్ని పుట్టగానే దూరం చేసి హాస్టల్లో వారేస్తున్నారు, వాళ్ళని ప్రేమగా చూడరు, ఫోన్లు కొనిస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారో పట్టించుకోరు. ఎంతసేపు బలాత్కారంగా వాళ్ళని చదివించడం తప్ప వాళ్ళని ఒక్కనాడైనా తల్లిదండ్రుల ప్రేమ రుచి చూపించి మనకేసి తీసుకుంటున్నాము మనం, పిచ్చిగారాలు చేయడం తప్ప. పిల్లలని సరియైన మార్గంలో చిన్నప్పటి నుంచి పెంచాలి. రామాయణం, భారతం, భాగవతం ఈ 3 నేర్పితే పిల్లల్లో రాముడి లాంటి పిల్లలు, సీత లాంటి కూతుళ్ళు తయారవుతారు. భీముడు, అర్జునుడు ఇలాంటి వాళ్ళ పాత్రలు తెలియజేస్తే తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూడాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో తెలుస్తుంది. అలా ప్రేమతో పెంచి జాగ్రత్తగా ఉంటే మా అమ్మ ఇంత ప్రేమగా పెంచింది, ఈవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్చకూడదు అనుకుంటాడు. కాబట్టి సగం మనలో ఉందండి, సగం సొసైటీలో ఉంటుంది. సినిమాలు కూడా అలాగే తగులడ్డాయి వాళ్ళ పని. ఒకప్పుడు సినిమా చూస్తే ఆహ్లాదంగా ఉండేది. అసలు ఆ సినిమాలోంచి బయటకు వస్తే ఆ పాతాళ భైరవో, మాయాబజారో, లేకపోతే పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మ కథ చూస్తే ఎంత ఆనందంగా వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడు సినిమా అంటే హడలు. నేను 93 తర్వాత మళ్ళీ సినిమా హాలుకి వెళ్ళలేదు, అంతవరకు సినిమా చూడలేదు. అందుకే ఓకే, అసలు 93 తర్వాత సినిమాకి వెళ్ళలేదు, విసిగెత్తిపోయి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు వీళ్ళు మా వాళ్ళు చిన్న చిన్న బిట్లు పంపిస్తారు, చూడండి గురువుగారు, చూడండి పొరపాటు కూడా చూస్తే శరీరం మీద నాకే అసహ్యం వచ్చేస్తుంది.
ఆ బట్టలు ఏమిటి, ఆ గందరగోళాలు ఏమిటి? కాబట్టి పిల్లల్ని మనం సరిగ్గా పెంచితే వృద్ధాశ్రమాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. శ్రవణ కుమారుడు గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులు కావిడిలో పెట్టి తీసుకెళ్ళాడు. యావత్ జీవితం తల్లిదండ్రుల్ని కృష్ణుడు ఎలా గౌరవించాడు, రాముడు ఎలా గౌరవించాడు, ధర్మరాజాదులు తల్లిని ఎంత ప్రేమగా చూశారు. ఎంత దుర్మార్గుడైన దుర్యోధనుడు కూడా గాంధారికి దండం పెట్టకుండా వెళ్ళలేదు వాడు. కరెక్ట్. దుర్యోధనుడికి పాండవులతో ద్వేషం ఉండొచ్చుగాక, కొన్ని వెకిలి వేషాలు వేయొచ్చుగాక, లోలత్వం ఉండొచ్చుగాక, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర వాడు భక్తుడే. అవి మనం పిల్లలకి నేర్పడం లేదు. మనకి పాశ్చాత్య సంస్కృతి వచ్చి కంపు చేసేసింది. వాడికో గది, వాడికో ఫోను, వాడికో టీవీ, అదో పెద్ద ఘనకార్యమా? కాబట్టి సరిగ్గా పెంచగలిగితే మాత్రం, నా దగ్గర ఈ మధ్యకాలంలో పురాణములు వింటున్న పిల్లలు తల్లిదండ్రులు మళ్ళీ బాగా చూస్తున్నారండి. కాకపోతే నాబోటివాడు ఒక్కడ ఎంతమందిని బాగు చేయగలడు? మా ప్రవచనం ఏదో వేలల్లోనో, మహా అయితే కొన్ని చోట్ల లక్షల్లో కడుతుంది. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అందరినీ ఎవడు బాగు చేయగలడు? ఇంట్లోనే తల్లిదండ్రులే బాగు చేయాలి. మొదటి గురువు తల్లి, రెండో గురువు తండ్రి, అప్పుడు మూడవ గురువు బయట పాఠం చెప్పేవాడు. ఇంక ఈ స్కూల్లో టీచర్లు కూడా ఎలా ఉన్నారు? మా చిన్నప్పుడు గురువు గారు చూస్తే గౌరవం సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడు. ఇప్పుడేమో లెక్చరరు అని సిగరెట్ కాల్చడం, వాడితో కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి బార్లకు వెళ్ళడం, బీరులు తాగడం. ఇదే కాళ్ళు కడుక్కోడు వాడు. కమ్యూనిస్టులు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ నికృష్టపు చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంక సంస్కారం ఏముంటుంది? అందువల్ల సందేహం లేకుండా చదువులు అంతే. గురువుతోటే అసలు ముందు నికృష్టపు చదువులు అర్థం అంతే, సందేహం లేకుండా అదే. అందుకని ఎందుకు వాడారంటారు? నేను నా పదాన్ని చాలా సార్లు వాడాను. వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనికృష్టులు. వాళ్ళు అసలు ఎక్కడ ఒక సంస్కారం నేర్పట్లేదు పిల్లల్ని. ఎంతసేపు వాళ్ళ పిల్లలేమో వీళ్ళేమో అమెరికాలోనే అక్కడ చదువుకుంటున్నారా, ఈ పిల్లల్నేమో భ్రష్టులుగా తయారు చేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులకి దండం పెట్టద్దు అంటాడు, గురువుకి దండం పెట్టద్దు, అది బానిసత్వం అంటాడు. గురువుకి దండం పెట్టడం బానిసత్వం ఏంటంటే, మొహం పెద్దలను గౌరవిస్తే రేపు పొద్దున వీడిని వాళ్ళు గౌరవిస్తారు. ఇలాగే పాడైపోతుంది. మీరు చెప్పినట్టు గురుగారు, మన భారతీయ ఆధ్యాత్మిక విలువలను పాశ్చాత్య దేశస్తులు ఎంతో మంది పాటిస్తున్నారు. మన భారతీయ ఆధ్యాత్మిక విలువలోని లోతుపాతులను తెలుసుకోవడానికి విదేశాల ఎంతో మంది భారతదేశానికి వస్తున్నారు కూడా ఇక్కడికి, మన డ్రెస్సింగ్, మన కల్చర్ని నేర్చుకోవడానికి. అయితే మన దేశం నుండి కొంతమంది వీటిని, అదే సమస్య. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, అంటే ఎలా చూడొచ్చు గురుగారు దీన్ని? క్రమంగా వాళ్ళకి అర్థమైందండి. పిల్లలకి గన్ కల్చర్ వచ్చింది అమెరికాలో. కాల్చి పారేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. ఒత్తిడి, ఆత్మహత్య చేసుకోవడాలు, క్రూరత్వం పెరిగిపోయింది. ఇందులోంచి మనం ఎలా బయటపడతామా అని పాశ్చాత్యులు, ముఖ్యంగా అమెరికన్స్ ఏం చేస్తున్నారంటే మన సంస్కృతిలోకి వచ్చారు. ఇందులో వాళ్ళకి శాంతి లభిస్తోంది. నేను 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 19 సార్లు అమెరికా వెళ్ళాను. ఈ 19 ఏళ్ళుగా నేను నా ఉద్యమం నడుపుతాను అక్కడ. ఫీనిక్స్లో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఎదురుగుండా కూర్చునేది. నేను పురాణాన్ని తెలుగులో చెప్పా. ఆవిడ ఎదురుగుండా కూర్చుంది. మంచి అద్భుతమైన బొట్టు పెట్టుకుని అంతా అయిపోయాక, అమ్మ మీకు నా భాష అర్థమైందని అడిగితే, దో ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ లాంగ్వేజ్ బట్ యువర్ ఫీలింగ్స్, నేను దాన్ని అబ్జర్వ్ చేశాను. ఫీలింగ్స్ నా గురువు అయ్యింది ఆవిడ. యువర్ ఫీలింగ్స్ ఆర్ గురువు టు మీ అంది ఆవిడ. అంటే చూస్తే వాళ్ళకి అర్థమవుతుందిట. ఇప్పుడు అక్కడ పూర్తిగా అక్కడే పుట్టి పెరిగినట్టు కొంతమంది శిష్యులు నా దగ్గర ఉన్నారు. ఎందుకంటే నేను పూర్తిగా వాళ్ళకి ఆ ఇంగ్లీష్లో ఈ భాషను చెప్పలేం కదా, మన సంస్కృతాన్ని. కానీ అర్థం చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళు నేర్చుకుని ఇతరులను బాగు చేస్తున్నారు. ఇప్పుడు కొంతకాలం పోతే నా అనుమానం ప్రకారం అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి గుళ్ళు మన భారతదేశంలో కూడా ఉండవు. అమెరికాలో ఎన్ని ఆలయాలండి. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర కాలిఫోర్నియాలో మిల్పిటాస్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది, అద్భుతమైన ఆలయం. ఇక్కడ నుంచి కొత్తగూడెం నుంచి వెళ్ళిపోయిన మారేపల్లి వెంకట శాస్త్రి గారు అక్కడ ఆ గుడి కట్టారు. ఆ గుడిలో నేను 19 ఏళ్ళుగా పురాణం చెబుతున్నాను. ఎంతమంది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు వస్తారో అక్కడికి. వాళ్ళంతా గోవింద అని పాడుతూ ఉంటే మీ శరీరం గగురు పడు గురుగుతుందన్నమాట. వాళ్ళు వ్రతం జరిగాక హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద అని పాడతారు.
శరీరం గగురుపాటు గురువుతుంది. మీకు అది చూస్తే వాళ్ళందరూ తెల్లగా ఉంటారేమో, మంచి నామం పెట్టుకుని విభూతి పెట్టుకుంటే వాళ్ళని చూస్తే మహర్షులు దిగొచ్చారు అన్నట్టుగా ఉంటారు. క్రమంగా పాశ్చాత్య దేశాలలో మన ఆలయాలు తయారయ్యాయి, సంస్కృతి అభివృద్ధి అవుతున్నది, మార్పు వస్తున్నది. మన వాళ్ళేమో ఏనాడో వాళ్ళు వదిలేసిన దరిద్రాన్ని ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. ఈ దారిద్ర్యాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అక్కడి వారు మన ఆధ్యాత్మిక కల్చర్ నేర్చుకుంటే, విలువలు నేర్చుకుంటే, మన వారు అక్కడి విషయాలు నేర్చుకుంటున్నారు. పబ్బు కల్చర్ పెరిగిపోయింది. దీనికంత కారణం ఏమంటారు గురుగారు? చెప్పాను కదండి, సమాజము, కాల ప్రభావము, దానికి తోడు ఈ టీవీలు, వాటితో పాటు అక్కడ ఏదో ఉందనే ఊహ, సగం తల్లిదండ్రులు గురువులు కూడాను. అన్నిట్లో మార్పు రావాలి. కానీ మనం కంగారు పడద్దండు. అవి పెరుగుట విరుగుట కొరకే. నాకు నా భారతదేశం మీద నమ్మకం ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరములుగా రాక్షసులు దీన్ని పాడు చేయలేకపోయారు. ఆ తర్వాత 1000వ సంవత్సరం దగ్గర నుంచి 1700 వరకు ముస్లిములు దాడి చేసి ఇంత ధ్వంసం చేసినా హైందవ సమాజం ఉండి నిలబడింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పూర్తిగా 200 సంవత్సరాలు ధ్వంసం చేసి వాళ్ళ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. ఎంత ధ్వంసం జరిగినా ఎప్పటికీ మన హైందవ మతం నిలబడిందంటే, సనాతన ధర్మం నిలబడిందంటే ఈ భూమి అంత గొప్పదో ఆలోచించండి. మొక్కలు చెక్కలైపోతున్నా ఎప్పటికీ నిలబడుతున్నది. నిలబడుతోంది కాబట్టి మళ్ళీ కారణజన్ముడు మోడీ గారు లాంటి ఒక మహానుభావుడు వచ్చి మనకి ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఏనాటికైనా మన సనాతన ధర్మం నిలబడుతుంది, నిలబడుతుంది, నిలబడుతుంది. ఎందుకు చెప్తానంటే, నేను చాలా కాలం క్రితం అయోధ్యలో రామాలయం రావడం అసంభవం అన్నారు. అన్నవాళ్లలో మా అంబికా కృష్ణ గారు కూడా ఉన్నారు. తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు. ఏంటి ఇక్కడ పాదర్తి బాలకృష్ణ గారు. కాదు మీరు చూడండి అన్నాను. నా కళ్ళ ముందు అయోధ్య రామాలయం వచ్చింది. కాశీ విశ్వనాథుని ఆలయం అపూర్వంగా తయారవుతుందని చెప్పాం, అయ్యింది. మధుర రాబోతున్నది. సోమనాథాలయం అద్భుతంగా నిర్మాణం అయ్యింది. భవిష్యత్తులో మళ్ళీ క్రమంగా మన సంస్కృతి అభివృద్ధి అవుతుంది. ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ కళ్ళారా చూస్తున్నాను. మధ్యప్రదేశ్లో మార్పు వస్తుంది. గుజరాత్ అద్భుతంగా తయారైంది. గ్యారంటీగా ఏపీ కూడా బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఉత్తములు వారాహి ఉపాసన చేస్తున్నారు. ఆ ఉపాసనా బలం ఎక్కడికి వెడుతుందండి? కాబట్టి ఎవడు అవసరమో వాడిని భగవంతుడు తెచ్చి ఎక్కడ పెట్టుకుంటాడు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా సనాతన ధర్మానికి ఎవడు కొమ్ము కాస్తాడో వాళ్ళని మేము ఆశీర్వదిస్తూ ఉంటాం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఇటీవల మనం చాలామంది నోట వింటున్నాము. ఒక్కొక్కలా అనువదించుకుంటున్నారు సనాతన ధర్మం అనే దాన్ని. దానికి సరైన నిర్వచనం చెప్పండి గురుగారు. ఏ ధర్మం వల్ల శాంతి లభిస్తుందో, ఏ ధర్మం ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదో, ఏ ధర్మం ఇతరులను సోదరులుగా భావిస్తుందో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నదో దానిని సనాతన ధర్మం అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, 100 మంది హిందువుల మధ్యలో ఓ ముస్లిం బతకగలడు, ఓ క్రిస్టియన్ బతకగలడు. వాళ్ళని ఏమైనా చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడైనా? మీరు ఒకసారి ఆలోచించండి. మా పీఠం చుట్టూతో అందరూ హిందువులు, మధ్యలో ఒక కిరస్థానవాడు తగులడింది. ఈ కిరస్థానవాడికి ఏదైనా మా వల్ల బాధ వచ్చిందే రాదు. కానీ 5 కిరస్థానం వాళ్ళ మధ్యలో 100 మంది హిందువులు బతకలేరు. వాళ్ళు గందరగోళం చేసేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్లో 5 ఉంటే వీళ్ళు బతకనివ్వరు. ఒక 2 ముస్లింలు ఉంటే 10 మంది హిందువులు బతకలేరు అక్కడ. అంటే వాళ్ళ మతాలు క్రూరత్వాన్ని ప్రోత్సహించి చంపమంటాయా లేదా? మరి మన మతం అలా చెప్పట్లేదే. పొరపాటును కూడా మన మతం వాళ్ళకి పక్కవాడు వస్తే గౌరవించడం లక్షణం. విదేశీయులు వచ్చారంటే మనం ఆనందపడిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి వాళ్ళు వెంట పడతాం. కానీ వాళ్ళు మన అలా ఆదరించలేరు. మన ధర్మంలో రక్తంతో వచ్చింది అది. మీరు మాత్రమే అన్ని ధర్మాలు ఒకటి అని అనగలరు. వాళ్ళు అనమనడు చూద్దాం. మీరు కిరస్థానం వాడి దగ్గరికి వెడితే వాడికి పెట్టినటువంటిది తింటారు, కేకు. ఇంకోటి ఎవడో పాయసం ఇస్తే తాగుతారు. కానీ మీ లడ్డు వాడు తినమంటే తింటారు. అదనమాట మన లక్షణం. మనకి పుట్టుకతో శాంతి ఇచ్చేటటువంటి మతం ఇది. కాబట్టి దీనికి సనాతన ధర్మం అని పేరు. ప్రేమతత్వం ఎక్కువ. కానీ ఇప్పుడిప్పుడు ఆ ప్రేమతత్వం కొంతైనా వదలకపోతే మనకి ప్రమాదం వస్తుంది. కనుక మాబోటి వాళ్ళు అప్పుడప్పుడు ధైర్యంగా, నాయనలారా ఇప్పుడు మనం ధర్మం కంటే మన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తిని నిలబెట్టడమే ధర్మం అని గుర్తించండి. మన ధర్మం కోసం కాస్త కొన్ని సమయాల్లో తెగించండి అని చెబుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యన బాగా తయారయ్యారు. ఇగో ఆ హిందూ జనశక్తి లలిత కుమారు, శివశక్తి కరుణాకర్రు, భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ ఇలాంటి వాళ్ళు బాగా తయారవట్లా. గట్టి వాళ్ళు తయారవ్వాలి. చాలామంది ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. ఆ స్ట్రింగ్ వినోద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు. తర్వాత హమారా ప్రసాద్ గారు ఎంత గొప్పగా పోరాడుతున్నాడు. వీళ్ళందరినీ నేను అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా అయితేనే
తర్వాత అప్పుడప్పుడు మా పీఠానికి ఇందులో చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళని చూడడం జరిగింది. సందేహం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తయారవుతారు. తిరిగి మన ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతాయి గురుగారు. గ్యారంటీగానండి. ఇక్కడ గారు ఇప్పటికీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు కూడా స్టైల్గా సిగరెట్ తాగడం, అంటే ఆ వయసుకి సిగరెట్ స్టైల్కి తాగితే అదొక స్టైలు, బీరు తాగితే ఒక కిక్కు, ఒక స్టేజ్ దాటిన తర్వాత బ్రాందీలు విస్కీలు తాగితే ఇంకొకటి, ఇలా అలవాటు పడిపోతున్నారు కదా అసలుకి. అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఆ పర్యవసనాలు ఎవరికి తెలియదు, కానీ ఒక స్టైల్ అనమాట. సిగరెట్ తాగడము, బీరు తాగడము, బ్రాందీ విస్కీలు తాగడము, ఇలాంటి కల్చర్ని మార్చడం ఎలా? పూర్వం సుమతి శతకంలో శతకం ఉండేది. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా చదివించారు. సుమతి శతకం చివరి సుమతి అని ఉంటుంది. అదో శతకంను విశ్వదాభిరామ వినురవేమ అనే పేరుతో వేమన రాసిన శతకం. ఈ శతకాలు చదివించేవారు. ఇప్పుడు ఆ శతకాలు కొంత తగ్గాయి, మళ్ళీ వస్తాయి అనుకోండి. అందులో పద్యం ఉంది. ఏమిటిది? సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే ధరలో సుమతి. గొప్ప పద్యం ఇది. ఎక్కువ సరసాలు ఆడితే అవుతుంది, అది విరసమయ్యి కొట్టుకు తెస్తారు. మొదట్లో హాస్యం, ఆ తర్వాత కొట్టుకు తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సరసం వల్ల విరసం వస్తుంది. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అనగా ఆఖరికి లెట్రిన్లో కూడా రోపు వేసుకు తిరగడం మొదలెట్టి అస్సలు నడవడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆటోలు, ఎక్కడికి వెళ్ళినా బస్సులు లేదా కార్లు, నడవట్లేదుగా వాళ్ళు ఎవరు. అన్నీ సుఖాలే. సుఖంగా కూర్చోవడం, వాకింగ్ లేదు, వ్యాయామం లేదు, తినడం పడుకోవడం, వంటలు మానేశారు. ఎక్కడి నుంచి చూసినా బయట నుంచి ఆ టమాటాలు ఈ టమాటాలు ఏవో అక్కడి నుంచి తెప్పించు తినడం. దీనివల్ల ఏమవుతుంది? పరిపూర్ణ సుఖాలు అనుభవిస్తే శరీరానికి వ్యాయామం లేకపోతే రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అలాగే పెరిగిందనుకోండి ఏదన్నా విరిగిపోతుంది. చెట్టు బాగా పొడుగ్గా అయిపోయింది, తాడి చెట్టు లేదా కొబ్బరి చెట్టు, పట్మని ఎప్పుడో విరిగి కింద పడుతుంది. మంచి గాలి వచ్చిందని పడిపోతుంది. కాబట్టి ఏదైనా పెరిగితే అది విరగడానికి, ఇంకా ధర తగ్గిందంటే మళ్ళీ హెచ్చడానికి. ఇంతకీ ఎందుకు చెప్తానంటే పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక సూక్తి. వ్యసనములు పెరిగాయి, రోగాలు వస్తున్నాయి, క్రమంగా జనాల్లో మళ్ళీ అవేర్నెస్ వస్తుంది. మందులు ఎక్కువ వేశారు, ఎరువులు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? వద్దు అంటున్నారు. సేంద్రియ ఎరువులే వాడదాము, మళ్ళీ వాడదాం అంటున్నారు. లేదా అందరూ కూడా ఇప్పుడు అమ్మో బాబాయ్ ఎరువులు వాడకుండా ఉండేలా చూద్దాం. ఈ మధ్యన ఎవరైనా ఆవిడకే తెస్తే ఏమంటే ఎరువులు వేయకుండా తెచ్చేవాడి మీకోసం అని పట్టుకొస్తున్నారు. కొంత ఆర్గానిక్ షాప్స్ ఎక్కువైపోయాయి కదా. అలాగే ఇప్పుడు పిల్లల్లో వ్యసనములు ఒక స్థాయి దాటాక అనారోగ్యం వచ్చి వస్తున్నాం అని గ్రహిస్తారు. భయం పట్టుకుంటుంది. మళ్ళీ ఇందులోకి రావాల్సిందే, ఎప్పటికైనా ఇందులోకి రావాల్సిందే. ఇంగ్లాండ్లో ఈ మధ్యన ఏం జరిగిందో తెలుసా మీకు? మొన్ననే 10 రోజులు అయింది నేను వచ్చి గట్టిగా మాడితే, 15 రోజులు ఇంగ్లాండ్ నుంచి విపరీతంగా వలసలు పెరిగిపోయాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, లెబనాన్ మొదలైన వాటిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఒక పాత్రికేయుని ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన మొట్టమొదటిగా ఇంగ్లాండ్ చరిత్రలో మొట్టమొదటిగా మీరు ఆశ్చర్యపోయేది ఏంటి తెలుసా? ఓ పేటకి వెళ్ళాం మేము. ఆ ఏరియా లోపలికి పోలీసులు వెళ్ళలేరు. పాత బస్తీ, హైదరాబాద్ పాత బస్తీలో ఉంది అది. నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడికి ఎవడని పెడితే పోలీసులు కూడా చంపేస్తున్నారు వాళ్ళు. అంతలో వాళ్ళంతా ఏర్పడిపోయి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ గెంటేశారు. ఆ 3 ఏళ్ల పిల్లలు కూడా రేపు చేసేస్తున్నారు అక్కడ. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీకు? పెరిగిపోయారు జనం. ఇప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం వచ్చింది. వీళ్ళందరూ పోయేదాకా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళ భారతీయులు కూడా గంటేసే స్థితి వచ్చింది చివరికి. కాబట్టి ఎక్కడైనా వ్యసనములు పెరిగి పిల్లవాళ్ళు పాడైపోతే మళ్ళీ బాగు చేయడం కోసం ఎవడో ఒకడు పడతాడు, ఉద్యమం తయారవుతుంది. బ్రిటిష్ వాళ్ళు క్రూరంగా అణిచివేస్తే స్వాతంత్రోద్యమం వచ్చిందా లేదా? అందులో ఒకళ్ళిద్దరు పేర్లు అంటే బయటకు వచ్చాయి. కానీ అసలు ఎంతమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్ లాంటి మహానుభావులు, గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు, ఎంతమంది లక్షల మంది చచ్చిపోయారు. మహానుభావులు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతమంది శరీరం విడిచిపెట్టారు. అన్ని లక్షల మంది చచ్చాక మనకి స్వాతంత్రం వచ్చింది తప్ప ఒకళ్ళిద్దరి వల్ల రాలేదు. దాన్ని నెహ్రూ కబ్జా చేసి నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప. కాబట్టి ఎప్పటికైనా ఈ పెరగడం ఉందే వ్యసనం, అది మళ్ళీ అవుతుంది మీకు వెనక్కి రావడానికే మూల కారణం అవుతుంది. మీరు ఒక మాట ఉన్నారు గారు, నెహ్రూ దాన్ని కబ్జా చేసి నెత్తిని పెట్టుకున్నారు. మన దేశం మొదటి ప్రధాని కదా. అవునండి, మొదటి ప్రధాని అవ్వడంలో తప్పే ఉంది. ఆయన మొదటి ప్రధానమంతే. కానీ నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధాని చెయ్యాలి. పాపం గాంధీ గారు కొంచెం నారాగా అమాయకుడు.
గాంధీ గారికి ఏంటంటే దండం పెట్టాడు కదా, లొంగిపోయాడు. ఆ. లోపం ఉండి కాదు, ఈ నెహ్రూకి తెలుసు ఎవరిని పట్టుకోవాలో. ఉమ్. పట్టుకుని ఆయన గాళ్ళు పట్టుకుని మిగతా వాళ్ళంతా ఆయన ఎన్నుకుంటే ఈయన ఒక్కడు ఓటు వేసి ఈయనకి ప్రధానమంత్రిని చేశాడు. ఆ ఎఫెక్ట్ మనం 60 ఏళ్ళు వెనక్కిపోయాం. గాంధీ వల్ల ఇంకొక ఎఫెక్ట్ లేదంటారా మనకు? ఎందుకు లేదండి, పాపం గాంధీ స్వతసిద్ధంగానే భగవద్గీత చదువుకున్నవాడు. ఏదో తాత్కాలిక వ్యతిరేకంతో అన్ని రకాలుగా తిట్టేది కానీ ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇదిగో ఈయన్ని నెత్తి మీద పెట్టుకోవడం, ఇలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం. సరే, ఆనాడు మనం లేం కనుక పూర్తిగా వాటిని చెప్పలేం, మా నాన్నగారు లాంటి పెద్దవాళ్ళు చెప్పగలరు. ఆధ్యాత్మికంగా మన భారతదేశంలో మార్పులు రావాలి, విరుగుట కొరికే అని మీ నాన్న మార్పు రావాలని నేను కూడా ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.